రాష్ట్రంలో పోలీసుల అడ్మినిస్ట్రేషన్ ఏమాత్రం సక్రమంగా లేదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ని ఉల్లంఘిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు. రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉందన్న విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే రాజ్యాంగం చట్ట ప్రకారం నడుచుకోవాల్సిందే. రాష్ట్రం రావణ కాష్టంగా ఉండాలనుకుంటున్నారా? శాంతి, సామరస్యం అవసరం లేదని భావిస్తున్నారా? పోలీసులు ఏం చేస్తున్నా అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? లేక మీరే తెలివైనోళ్ళు అనుకుంటున్నారా? కోర్టునే తప్పుదోవ పట్టిస్తారా అంటూ మంగళవారం హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రత్యేకించి పోలీస్ శాఖ మీద నిప్పులు చెరిగింది. ఒక రాజకీయ నేత దాఖలు చేసిన పిటిషన్‌లో పూర్తి వివరాలను హైకోర్టు ముందుంచేందుకు సమయం తీసుకున్న పోలీసులు దాన్ని అడ్డం పెట్టుకుని ఆ వెంటనే కింది కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయడం మీద హైకోర్టు తీవ్రంగా మండిపడింది. వివరాలు సమర్పించేందుకు సమయం తీసుకుని ఛార్జ్‌షీట్ ఎట్లా దాఖలు చేస్తారు? ఇది ముమ్మాటికి కోర్టు ధిక్కారమే. పోలీసులు కలెక్టర్‌కి గుణపాఠం నేర్పించాల్సిన అవసరం ఉంది. పోలీసులు కలెక్టర్‌ని కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశిస్తున్నా. వివరాల సమర్పణ కోసం పోలీసులు సమయం కోరినప్పుడు కోర్టు సమయం ఇవ్వడం పెద్ద మనుషుల ఒప్పందం లాంటిది. పోలీసులు ఒప్పందాన్ని ఉల్లంఘించారు. అధికారులు ఇల్లు కూల్చివేస్తున్నారంటూ కక్షిదారుడు పిటిషన్ దాఖలు చేస్తే వివరణ సమర్పణ కోసం గడువు తీసుకుని ఆ ఇల్లు కూల్చేసినట్టుగా ఉంది పోలీసులు తీరని హైకోర్టు మండిపడింది. ఫలితంగా ప్రత్యర్థుల లక్ష్యంగా రాజకీయ కక్ష సాధింపులు పాల్పడుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. హోంశాఖ తరపున ప్రభుత్వ న్యాయవాది జీపీ జయంతి తీరు మీద కూడా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ న్యాయవాదికి కొన్ని ప్రమాణాలు ఉండాలని హితవు పలికింది. ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించొద్దని స్పష్టం చేసింది. ప్రభుత్వ న్యాయవాది ఉన్నది కోర్టుకు సహకరించేందుకే తప్ప ప్రభుత్వానికి పోస్ట్ మ్యాన్‌గా ఉండేందుకు కాదని తేల్చి చెప్పింది. ప్రభుత్వ న్యాయవాది కోర్టు ఆఫీసర్ అన్న సంగతి మర్చిపోవద్దని ఘాటు వ్యాఖ్యలు చేసింది. పోలీసుల తరపున ప్రభుత్వ న్యాయవాది అడుసుమిల్లి జయంతి స్పందిస్తూ కేసును విచారణకు స్వీకరించాలా లేదన్నది కింది కోర్టు పరిధిలోని వ్యవహారం అన్నారు. ఆ మొత్తం వ్యవహారాన్ని ట్రయల్‌లో తేల్చాల్సి ఉంటుందని చెప్పారు. అధికారిని 226 కింద హైకోర్టు ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి వీలేదన్నారు. ఈ వాదన హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. అధికారులు 226 కింద హైకోర్టు అధికారులకు ఆకాశమే హద్దని స్పష్టం చేసింది. 3 ఏళ్లు శిక్ష పడే కేసులో 3 ఏళ్ల తర్వాత ఆ కేసును కోర్టు విచారణకు స్వీకరించడం మీద చట్ట ప్రకారం నిషేధం ఉందని గుర్తు చేసింది. 2021 పంచాయతీ ఎన్నికల సందర్భంగా అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు, అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద మంత్రి హోదాలో కొడాలి నాని పలు వ్యాఖ్యలు చేశారు. దీని మీద ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి గుడివాడ పోలీసులకు 2021లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కొడాలి నాని మీద కేసు నమోదు చేశారు. అప్పటి కేసు మీద ఇప్పుడు ప్రాసిక్యూషన్ అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దాన్ని కొట్టేయాలని కోరుతూ నాని ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాని తరపున సీనియర్ న్యాయవాది చిత్తరు రఘు మంగళవారం వాదనలు వినిపించారు. 2021లో కేసు నమోదైతే 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వడం ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపుల్లో భాగం అన్నారు. నాని మీద నమోదైన కేసును సంబంధిత కోర్టు విచారణకు స్వీకరించే గడువు ఎప్పుడో ముగిసిందని చెప్పారు. అందువల్ల సిఆర్పిసి ప్రకారం కొడాలి నాని ప్రాసిక్యూషన్ చెల్లదన్నారు. వివరాల సమర్పణకు మొన్న గడువు తీసుకున్న పోలీసులు నిన్న ఛార్జ్షీట్ దాఖలు చేసిన వివరించారు. దీని మీద హైకోర్టు స్పందిస్తూ నాని మీద నమోదైన కేసులో 3 ఏళ్ల శిక్ష మాత్రం పడుతుందని, ఇట్లాంటి పరిస్థితుల్లో 3 ఏళ్లు దాటిన తర్వాత ఆ కేసును కోర్టులు విచారణకు స్వీకరించలేవని స్పష్టం చేసింది. 3 ఏళ్ల తర్వాత కేసును విచారణకు స్వీకరించడం మీద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో స్పష్టమైన నిషేధం ఉందని చెప్పింది. 2021లో జరిగిన ఘటన మీద తాజాగా పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారని, ఆ ఛార్జ్షీట్ని కోర్టు విచారణకు స్వీకరించడానికి వీలు ఉండదని గుర్తు చేసింది. నాని ప్రాసిక్యూషన్కు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 18 జారీ చేసిన జీవో 801 తదనుగుణంగా కృష్ణా జిల్లా కలెక్టర్ జూన్ 25 జారీ చేసిన ప్రొసీడింగ్స్కి సంబంధించిన తదుపరి చర్యలన్నింటే హైకోర్టు తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు నిలిపేసింది. తదుపరి విచారణ ఆగస్టు 11కు వాయిదా వేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.